ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని కొమరిపాలెం గ్రామ సరిహద్దులోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఉంది. దీపావళి పండుగ సమీపిస్తూ ఉండడంతో పెద్ద మొత్తంలో బాణసంచా తయారు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో 6 సజీవ దహనం కాగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తీవ్ర గాయాలైన 4కి చికిత్స అందిస్తున్నారు. కాగా మృతులను ఫ్యాక్టరీ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి, కార్మికులు వెంకటకృష్ణ, జ్యోతి, శ్యామల, అరుణ, శేషారత్నంగా గుర్తించారు. అయితే 4 మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా దగ్ధమయ్యాయి. మరోవైపు ప్రమాదంలో ఎవరు చనిపోయారు, ఎవరు ప్రాణాలతో ఉన్నారు అన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు ముందుగా ఘటనా స్థలికి చేరుకున్నారు. తర్వాత ఆసుపత్రికి తరలించి వెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 35 బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి. దీపావళిని దృష్టిలో ఉంచుకుని వీటిలో పెద్ద మొత్తంలో బాణసంచా తయారవుతున్నాయి. దీంతో ఇటీవల బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించామనంటున్నారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అన్ని సవ్యంగా ఉన్నట్టుగా తేలిందన్నారు ఆయన. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఆరా తీసింది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు మంత్రి నారా లోకేష్. బాణసంచా పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు అనిత. బాణసంచా పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు అనిత. కోనసీమ బాణసంచా పేలుడు ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు జగన్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దాదాపు 70-60 సంవత్సరాల నుంచి ఈ ఫైర్ క్రాకర్స్ బాణాసంచా తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఆ కుటుంబం 70 సంవత్సరాలుగా అన్ని పర్మిషన్స్ తీసుకొని పద్ధతుల ప్రకారంగా వారు చేసుకుంటూ ఉంటారు. అటువంటిది ఇవాళ మరి ఎలుగుబంటి సత్యబాబు గారు నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఒకసారిగా అకస్మాత్తుగా మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ప్రమాదానికి గురి కావడం జరిగింది. తీవ్రతకు తయారు చేస్తున్న చెట్టు అంతా కూడా గుణాతంతులు అయిపోయింది. కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 6 మృతి చెందారు. అయితే దాదాపు ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు 50 వరకు పనిచేస్తున్నారు. కానీ తమ వారు ఉన్నారా లేదా అని చాలామంది 6లో ఎవరు చనిపోయారు, అసలు వాళ్ళ ఏంటని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియని పరిస్థితి. దాంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వెతుక్కుంటున్న పరిస్థితి. పని దగ్గర వచ్చిన 50 మందిలో ఎవరు బతికారు, అదేవిధంగా గాయపడ్డ వాళ్ళు ఎవరు, మిస్సింగ్ అయిన వాళ్ళు ఎవరని తమ వాళ్ళందరూ కూడా ఫోటోలతో ఆరాలు తీస్తున్నారు. అసలు ఎవరు వెళ్ళారమ్మా, మీ వాళ్ళు ఎవరు వచ్చారు? మా తోటికోళ్ళండి ఆవిడ ఇక్కడే పనిచేస్తుంది. ఆవిడ చాలా రోజుల నుంచి ఇక్కడే పనిచేస్తుంది. ఇలాగా ఫైర్ అయిందని తెలిసి ఇలా వచ్చామంతే. ఫోన్ చేశారు మరి ఆవిడకి? చేసామండి. ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అయితే మళ్ళీ అలా ఆయన గారు 12:30 పుల్ల మిల్లోకి వెళ్తాడండి. ఆయన గారు పుల్ల మిల్లోకి వెళ్తే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిందండి. ఫోన్ ఎత్తే ఆవిడ కూర తెచ్చుకుంటానంటే ఇద్దరు మాట్లాడుకున్నారంటే ఇద్దరు మాట్లాడుకుని ఫోన్ పెట్టేసిందంటే పెడితే ఇలాగ అయింది. భోజనానికి కాడ వచ్చాడండి. ఇలాగే జరిగిందని మరి అంతే అండి. ఇక్కడ అడగనాకి మరి 4 కాలిపోరు అంటున్నారండి. కొంతమంది అలాగే హాస్పిటల్ ఇట్టామన్నారండి, కొంతమంది వెళ్ళిపోయింది అన్నారు. అది ఆగ మాకు తెలుతుందండి, మాకు తెలుదు కదండి. ఇంకో పొట్టే ఉన్నదండి. వాళ్ళు కాలిపోయిన మొక్కలు మాకు 8 తెలుతుందండి. మాకు దగ్గరికి వెళ్తుంటే మొత్తం ఎలా పడితే అలా ఉన్నాయండి. అది శుద్ధమైన మొక్కలు మాకే తెలుతుందండి. చూద్దామంటేనండి మరి అదేండి. రోజు పనికి వస్తుందండి. దీపావళి అంటే మొత్తం సంవత్సరం నుంచి వస్తుందండి. సార్ నేను చెప్తాను, ఆ పిల్ల అంటే తాత నన్ను మీసాలు గెర్రలు చూసి తాత అని అంటది. నేను ఆవులు గారు పని చేస్తాను సార్. తాత ఇదే తాత అదే తాత రోజు వస్తుందండి బాబు, రోజు వస్తుంది. మరి వాళ్ళు ఎలా జరిదని ఎవరన్నా అనుకుంటారండి బాబు? నేను అన్నదానికి కరెక్ట్. నేను ఆవులు గారు పని చేస్తాను. మా గురుగారు నాకు పేనం ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నాను బాబు.
ఇది గాయపడ్డ వారు ఎవరు, అసలు చనిపోయిన వారు ఎవరు, కొంతమంది మృతదేహాలు అసలు ఎవరు ఏంటి అని ఐడెంటిఫికేషన్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. దాంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వెతుకుతున్నారు, సెట్ చేస్తున్నారు. తమ వారి పరిస్థితి ఎలా ఉంది, గాయపడ్డ వాళ్ళలో ఉన్నారా, అదేవిధంగా మృతి చెందిన వాళ్ళలో ఉన్నారా, ఎక్కడైనా మిస్ అయ్యారా. 12:30కి అరుణ ఫోన్ లిఫ్ట్ చేసింది, కానీ ఆ తర్వాత ఆమె ఎందులో వెళ్ళింది, ఎక్కడికి చనిపోయిందా లేదంటే బ్రతికుందా అని తెలియని పరిస్థితిలో అధికారులను అడుగుతున్నారు. అంటే కొన్ని 4 బాడీలు అసలు ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. వాళ్ళని గుర్తుపట్టలేని స్థాయిలో ఉన్నారు. దానికి సంబంధించి టెక్నికల్గా ఎవిడెన్స్ సేకరించిన తర్వాత వాళ్ళ నమూనాలకు సంబంధించి దాని తర్వాత పూర్తి స్థాయిలో ఎవరు చనిపోయారు ఏంటని అధికారులు డిక్లేర్ చేయనున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ రాయవరం నుంచి.